ఎవరు చాటతో విసురుకుంటారు. చాటతో విసురుకోవటం తప్పు. చాటతో విసురుకోకూడదు. ఎవరిని చాటతో విసురకూడదు. ఎవరైనా ఇంటికి వస్తే భక్తిగా అండి మీరు భోంచేయండి అని, ఇంకేం దొరకలేదా తల్లి నీకు, చాటతో విసురుతున్నా. చాటతో విసురుకోకూడదు, చాటతో విసరకూడదు. అట్లా ఎవరైతే విసురుకుంటారో దానివల్ల ఏంటంటే ఇవన్నీ ఉంటాయి కదా, ధాన్యం అంతా చేసింది అది, ఆ పౌడర్ అంతా లోపలికి వెళ్ళి తుమ్ములు వస్తాయి నీకు. ఇంకా వేరే రకంగా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వాళ్ళకి బ్రాంకైటిస్ లేకపోతే ఇసినోఫీలియా, ఆస్తమా అలాంటివి ఉంటే చాలా కష్టం వాళ్ళకి. అందుకనే ఈ చాటతో విసురుకునే పద్ధతి మంచిది కాదు అని స్పష్టంగా చెప్పు. కలశంలోని నీటితోనూ, వస్త్రం పిండగా వచ్చే నీటితోనూ, పాదాల గోళ్లు తగిలిన నీటితోనూ స్నానం చేస్తారో అలాంటి నీచ లక్షణం కలిగిన మనుష్యుల దగ్గరికి నువ్వు వెళ్ళిపో. వస్త్రాలు పిండుకుని నీళ్లు మిగులుస్తామని ఆ నీళ్లే మళ్ళీ వంట మీద పోసుకుని ఉన్నారే, చేయకూడదు, అది తప్పది అని ఆయన స్పష్టంగా చెప్తున్నా. ఏ మనుష్యుడు దేశాచారం, సమయం, జ్ఞాతి, ధర్మం, జపం, హోమం, మంగళ కార్యాలు, దేవతా పూజలు, చక్కని శౌచం, యథావిధిగా సమస్త లోకవాదాల్ని ఆచరిస్తూ ఉంటాడో అలాంటి మానవులతో నువ్వు సాంగత్యం చెయ్యొద్దు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన కూడా చేయొద్దు, నాశనం అయిపోతావు అని ఆ దుస్సహుడు, ఆ యక్ష్మ, ఆ రాక్షసుడికి బ్రహ్మదేవుడు చెప్తున్నాడు.